హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మక్తా అనే పేరు వినే ఉంటారు కదా. బిల్ మక్తా, పాన్ మక్తా, ఇవన్నీ నిజాం కాలంలో భూ సంస్కరణ కింద ఈ పదాలు విన్నాం. కానీ ఒకసారి మక్తా అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నిర్ణీతమైన పన్ను అనగా భూమి శిస్తుతో సంబంధం ఉండదు. అతనికి భూమి శిస్తుతో సంబంధం లేకుండా చెల్లించేటువంటి పద్ధతి పైన కేటాయించే భూమిని మక్తా అంటారు. ఇంకోసారి వినండి. ఒక వ్యక్తి నిర్ణీతమైన పన్ను, ఆ పన్ను భూమి శిస్తుతో సంబంధం లేకుండా చెల్లించేటువంటి పద్ధతి పైన కేటాయించినటువంటి భూమిని మక్తా అంటారు. మక్తా, పాన్ మక్తా, బిల్ మక్తా ఇవన్నీ మనకి నిజాం కాలం నాటి టెర్మినాలజీ. కానీ ఒకసారి చదవడం కూడా ఇంపార్టెంటే. ల్యాండ్ రిఫార్మ్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం ఉండదు.